ఓకే. ఈ వీడియోలో అయితే ఒక నాన్ ఐటీ ఇంటర్వ్యూ నార్మల్ అది ఎట్లా జరుగుతది? దాని ప్రాసెస్ ఏంది? దాని యొక్క రియాలిటీ ఏందైతే నేనైతే చెప్తాను. సో, నేను కూడా ట్రై చేస్తున్నాను నాన్ ఐటీ జాబ్‌ల కోసమే. సో, ఎవరైతే ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు, లేకపోతే డిగ్రీ వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి. మీకు రియాలిటీ అనేది తెలుస్తది. ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో అనేది. సో, ఫస్ట్ మనం ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలంటే అది ఎక్కడుందో లొకేషన్స్ మనకు తెలవాలి. తెలవాలంటే లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు పెడతారు. సో, అట్లా చూసుకొని పోవాలి. కంపెనీస్ ఉంటాయి. విప్రో, కాగ్నిజెంట్, జెంపాక్ట్ ఇట్లా ఇంకా మస్తుంటాయి కంపెనీలు. కానీ ఇవైతే కొంచెం మెయిన్ ప్లస్ ట్రస్ట్. అందరూ ఎక్కువ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేది ఈ కంపెనీస్‌కే. సో, ఫస్ట్ ప్రాసెస్ ఏందంటే మనం ఇంటర్వ్యూకి అయితే వెళ్తే ఫస్ట్ రౌండ్ ఏది ఉంటుందంటే మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఓన్లీ ఫస్ట్ రౌండ్ కాబట్టి వాళ్ళు నార్మల్గా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతారు అంతే. ఏ హెచ్ఆర్ అయినా సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఇంకొకటి మన హాబీస్ వారు ఏదైనా వాళ్ళకి నచ్చింది అడుగుతారు. ఒక 3 క్వశ్చన్స్ అడుగుతారు అంతే. మన గ్రాడ్యుయేషన్ గురించి అయినా ఏదైనా 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో, ఆ 3 క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ఆన్సర్ ఇస్తే హెచ్ఆర్‌కి అర్థం కావాలి మనం ఓకే మంచిగా ఇచ్చినాం ఆన్సర్ అనేది అర్థమైతే మనల్ని సెలెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది ఫస్ట్ రౌండ్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లుంటుందంటే ఫోన్లోనే ఉంటుంది. వాళ్ళు ఒక స్కాన్ క్యూఆర్ ఇస్తారు. మనం గూగుల్ లెన్స్‌లోకి వెళ్ళి స్కాన్ చేయాలి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. సో, ఇది సెకండ్ ప్రాసెస్. ఈ ఎగ్జామ్ ఏంటంటే ఒక 100 మార్క్స్ ఆర్ 50 మార్క్స్ ఉంటాయి. మనం క్వాలిఫై ఇంత మార్క్స్ అని ఉంటుంది. సో, మనం క్వాలిఫై కావాలి ఆ ఎగ్జామ్స్. కొన్ని క్వాలిఫై కాకపోయినా వాళ్ళు తీసుకుంటారు. కానీ కొన్ని జాబ్ రోల్స్‌కి మాత్రం క్వాలిఫై పక్కా కావాలి. సో, కొన్నిటికైతే లైట్ తీసుకుంటారు ఎగ్జామ్. బట్ సెకండ్ రౌండ్ అయితే ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఇది మేనేజర్ రౌండ్, ఫైనల్ రౌండ్ ఇక. ఈ థర్డ్ రౌండ్ ఎట్లుంటుందంటే మేనేజర్ అంతేం అడగడు డెప్త్గా. ఓన్లీ కంపెనీస్ గురించి, ఈ కంపెనీ ఎందుకు, శాలరీ గురించి, నీకు ఇది ఓకేనా ఇవి అడుగుతాడు. ఇందులో కూడా కొంతమంది సెలెక్ట్ కారు. సో, ఈ 3 రౌండ్లు అయితే జరుగుతాయి. కానీ ఈ 3 రౌండ్లు ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎంతమంది వస్తారంటే ఒక 50 వేకెన్సీస్ ఉంటే ఒక 300 మెంబర్స్ వస్తారు ఒక కంపెనీకి. ఒక ఇంటర్వ్యూ ఉంటే అందులో ఫస్ట్ రౌండ్ పోయే వాళ్ళే సగం మంది పోతారు. 100 to 150 మెంబర్స్ ఉంటారు 300 మెంబర్స్లో ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసిన వాళ్ళే. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఒక 50 మెంబర్స్ పోతుంది. సో, థర్డ్ రౌండ్ వచ్చేసరికి తిప్పి కొడితే 100 మెంబర్స్ ఉంటారు అంతే. 100 to 130. సో, ఇట్లుంటారు. ఎగ్జామ్ మ్యాక్సిమం ఎవరు ఫెయిల్ కారు, కానీ కొందరు అవుతారు. సో, 100 మెంబర్స్ 50 వేకెన్సీస్. దీనిలో మేనేజర్ రౌండ్కి వచ్చేసరికి వాడు సెలెక్ట్ చేసేదంతా ఒక 25 మెంబర్స్నే చేస్తాడు. ఎందుకంటే ఒకటే రోజు ఆ 50 వేకెన్సీస్ క్లియర్ చేయడు వాడు. ఓన్లీ 25 ఇస్తాడు. ఇంకా 3 days పెడితే 10 మెంబర్స్నే సెలెక్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను మొన్న పోయిన ఇంటర్వ్యూకి ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది, సెకండ్ రౌండ్ క్లియర్ అయింది. 50 వేకెన్సీస్ ఉంటే అవి 3 days పెట్టిండు. 3 days పెట్టిండు. ఎట్లా అంటే ఫస్ట్ రోజు నేను పోయిన రోజు అయితే 10 తీసుకున్నాడు. 10 మెంబర్స్ని తీసుకున్నాడు. అంతకుముందు ఎంత తీసుకున్నాడో నాకు తెలియదు. అంటే 10లో ఒక 6 మెంబర్స్ని గర్ల్స్ని తీసుకుంటే 4 మెంబర్స్ని బాయ్స్ని తీసుకున్నాడు. కానీ మొత్తం పోయింది మేము ఒక 300 మెంబర్స్ అవుతాం. సో, ఇట్లుంటుంది ఇంటర్వ్యూ. మనం అక్కడికి మార్నింగ్ 9 నుండి ఆర్ 10 వరకు వెళ్తే ఫస్ట్ రౌండ్ ఎప్పుడవుతుంది 11కి అవుతుంది. తర్వాత వాళ్ళు ఏమంటారు లంచ్ తర్వాత ఉంటుంది అంటారు. లంచ్ 1 తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. 2కి అయిపోతుంది మళ్ళీ ఎగ్జామ్. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ రౌండ్ ఉంటుంది ఈవినింగ్ అంటారు. ఈవినింగ్ 4 or 4:35 వరకు మేనేజర్ వస్తాడు. మేనేజర్ వచ్చినా కూడా కొందరికి ఇంటర్వ్యూ ఇస్తాడు ఫైనల్ రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి. మళ్ళీ కొందరిని రేపు రమ్మంటాడు. మళ్ళీ రేపు అదే టైంకి 4 to 5 ఆ గ్యాప్లో తీసుకుంటాడు మళ్ళీ ఇంటర్వ్యూ. సో,
సో మనం మార్నింగ్ వస్తే ఒకటే రోజులో అయిపోతుంది, కానీ నైట్ అవుతుంది. మనం ఒకవేళ థర్డ్ రౌండ్ వరకు సెలెక్ట్ అయితే నైట్ పక్కా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పేషెన్స్ చెక్ చేస్తారు మనల్ని. ఈ జాబ్లకి మనం వెయిట్ చేయాలి, ఒక 2 hours వెయిట్ చేయాలి. ఎక్కడ మన మన పాన్ కార్డు ఫొటోస్ ఇచ్చేటప్పుడే అక్కడ లైన్ కట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రాసెస్ ఏంటంటే అవన్నీ పిన్ చేసుకోవాలి. వాళ్ళు ప్రూఫ్ లెక్క అట్లా తీసుకుంటారు, మన నెంబర్ రాసుకుంటారు, అక్కడ వెయిట్ చేయాలి. అంతా వెయిట్ చేసి ఉంటుంది. వాళ్ళు తీసుకునేది ఎంత మనల్ని, హెచ్ఆర్ ఒక 5 నిమిషాలు, ఎగ్జామ్ ఎట్లా మనం ఒక హాఫ్ అన్ అవర్ అంతే ఉంటుంది. హాఫ్ అన్ అవర్, మేనేజర్ ఒక 5 to 10 minutes అంతే. తిప్పి కొడితే అర్ధగంటకి మనకు రోజు మొత్తం చేస్తారు. ఇది రియాలిటీ నాన్ ఐటీ జాబ్స్. సో ఏ జాబ్ అయినా అంతే. ఎక్కువ మస్తు రోల్స్ ఉంటాయి నాన్ ఐటీలో. ఏ జాబ్ అయినా కానీ కొన్ని ఇట్లల్లో ఎగ్జామ్ ముందు పెడతారు, తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది. అట్లుంటాయి కొన్ని. ఇప్పుడు కొన్ని మ్యాక్సిమం నేను చెప్పింది అయితే అన్ని రోల్స్కి ఉంటుంది. ఎందుకంటే ఇది కామన్. ఫస్ట్ హెచ్ఆర్, తర్వాత ఎగ్జామ్, తర్వాత మేనేజర్ రౌండ్. సో ఇదే రియాలిటీ. సో ఇదే చెప్దాం అనుకున్నా. సో నేనైతే ముందు జాబ్ కొట్టాలంటే మనకి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మనం ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఒక తెలుగు మీడియం నుంచి వచ్చిన స్టూడెంట్కి ఏ జాబ్ వస్తుంది. సో ముందు అయితే నేను చెప్తా. సో నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే, కానీ సెలెక్ట్ అవుతామో లేదో అనేది నేను ముందు వీడియోలో చెప్తా. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా జాబ్కు ట్రై చేయొచ్చా, విలేజ్లలో ఉన్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు. సో అది కూడా నేను ముందు చెప్తా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలు అయితే ముందు వీటి గురించి అయితే ఇద్దాం, నాన్ ఐటీ జాబ్స్ గురించి. రియాలిటీ అనేది అయితే నేను చెప్తా. ఇది జస్ట్ నార్మల్గా తీసిన ఈ వీడియో. ఇక ఈ వీడియో బట్టి నేను ముందు వీడియో తీస్తా. సో ఓకే.